ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు మొదలైపోయాయి. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్, మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరిపే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఇప్పటికే అధికార వైసీపీ వరుసగా అభ్యర్థుల జాబితాలు ప్రకటించేస్తోంది. వైసీపీ అభ్యర్థులను బేరీజు వేసుకుని ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి కూడా అభ్యర్థుల ప్రకటనకు రెడీ అవుతోంది. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మళ్లీ పుంజుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. త్వరలోనే ఆమె ఏపీలో కాంగ్రెస్ నేతగా చురుకుగా వ్యవహరించనున్నారు. ఎవరికి వారు గెలుపు అవకాశాల వేటలో ఉన్నారు. అసంతృప్తి పేరిట వైసీపీ సిట్టింగ్ అభ్యర్థులను భారీగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను మార్చేస్తూ జగన్ మొండిగా దూకుడు మీదున్నారు. అయితే వైసీపీ, టీడీపీలో ఈసారి విజయం ఎవరిది అంటే ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చేశాయి. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ విజయం ఖాయమని సర్వేలు తేల్చేయగా, జనసేన కలిస్తే వైసీపీకి ఘోర ఓటమి తప్పదని కుండ బద్దలు కొట్టేశాయి. అయితే మరోసారి అధికారం మాదే అంటూ వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈలోగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో వైసీపీకి ఇక గెలుపు తలుపులు పూర్తిగా మూసుకుపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీపై అసలు ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎలా, ఎందుకు మూటగట్టుకుందో చెప్పేందుకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది గత చంద్రబాబు ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వ పాలనకు పోలిక. తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత 9 ఏళ్లు కేసీఆర్ పాలించారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. దాన్ని కాంగ్రెస్ చాకచక్యంగా అనుకూలంగా మలుచుకొని అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో విభజన తర్వాత ఏపీ ప్రజలు చూడనేలేదు. కానీ కేసీఆర్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ పై సానుకూలతగా మారే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన అనంతరం గత 10 ఏళ్లలో ఏపీ ప్రజలు 2 ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ, ఇలా 2 ప్రభుత్వాల పాలనను ప్రజలు చూశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ఎలా ఉంది, జగన్ పనితీరు ఎలా ఉంది అన్నది కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికివ్వాలి, సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలి అన్న విషయంలో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయంతో ఉండే అవకాశం ఉంది. 5 ఏళ్లు చంద్రబాబు, 5 ఏళ్లు జగన్ పాలన చూశారు కనుక ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాల్సి ఉంది ప్రజలే. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, ప్రభుత్వ నిర్ణయాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు, వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, విద్య, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత, ఇలా ఎన్నో అంశాల్లో 2 ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఏపీ ప్రజలకు ఉంది. అయితే ఇలా గత 10 ఏళ్లలో చంద్రబాబు, జగన్ పాలనను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు విజయం నల్లేరు మీద నడకే అర్పించక మానదు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయాంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తే జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపానా పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్థిక అరాచకత్వం కారణంగా పన్నుల రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. చంద్రబాబు ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే జగన్ హయాంలో ఏపీ ప్రజలకు ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు, ఘోరాల్లో జగన్ పాలన కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంట పెట్టుకుని తిరగడంతో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఇక విద్యా, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించిందేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన 1000 రెట్లు మేలు అనేలా జగన్ పాలన సాగింది. దీంతో ప్రజలు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయానికైతే వచ్చేశారు. ప్రజల ఆ నిర్ణయమే సర్వే ఫలితాల్లో వెల్లడైంది.